సో ఈరోజు మన ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి గ్రాన్యూల్స్ ఇండియా. ఈ స్టాక్ని మనం డైలీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేద్దాం. ఈ స్టాక్ని డైలీ ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తే 470 ఆ లెవెల్స్ని ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్గా అయితే తీసుకుంది. మార్చ్ టైంలో చూసుకుంటే అక్కడ చిన్న కన్సోలిడేషన్ అయితే ఇచ్చింది ఈ స్టాక్. తర్వాత నుంచి మే సెకండ్ వీక్ వరకు స్టాక్ అనేది ఒక డౌన్ఫాల్ అయితే చూపించింది, ఒక ర్యాపిడ్ డౌన్ఫాల్. సో అక్కడ నుంచి మొన్నటి వరకు ఒక మంచి అప్ మూవ్ అయితే ఇచ్చింది. బట్ రీసెంట్గా ఏదైతే ఒక పొలిటికల్ డిప్ అనేది వచ్చిందో అది చూసుకుంటే 440 లెవెల్స్ నుంచి 400 వరకు స్టాక్ అయితే పడడం జరిగింది. బట్ ఆ తర్వాత చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ 3 గ్రీన్ క్యాండిల్స్ అనేది ఇచ్చింది, విచ్ ఇస్ వెరీ గుడ్ మూవ్. సో ఆ 3 గ్రీన్ క్యాండిల్స్తో ఈ రెసిస్టెంట్ లెవెల్ని బ్రేక్ చేసింది. ఇక్కడ స్టాక్ చూసుకుంటే చాలా బాగుంది. సో ఇక్కడ నెక్స్ట్ మూవ్ ఎట్లా ఉంటుంది అనేది అనాలిసిస్ చేద్దాం. సో ఈ స్టాక్లో నెక్స్ట్ మూవ్ అనేది మ్యాక్స్ ఇక్కడ నుంచి కొంచెం అప్ మూవ్ అనేది ఇవ్వచ్చు, అండ్ అక్కడ నుంచి మళ్ళీ రెసిస్టెంట్ లెవెల్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది, అండ్ అక్కడ నుంచి మంచి పుల్ బ్యాక్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది నా అనాలిసిస్ మాత్రమే. ఇక్కడ నుంచి ట్రేడ్ రివర్సల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. బట్ దానికన్నా ముందు ఈ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో అంటే లాస్ట్ క్యాండిల్, దాన్ని ఒకసారి స్టడీ చేద్దాం. సో మీరు ప్రీవియస్ క్యాండిల్ని కానీ స్టడీ చేస్తే 465 ఆ లెవెల్స్ని లోగా కన్సిడర్ చేసింది, అండ్ 484 లెవెల్స్ని హైగా కన్సిడర్ చేసింది. సో ఇక్కడ నుంచి ట్రేడ్ రివర్సల్ అయ్యింది అనుకుంటే ఇక్కడ నుంచి ఎప్పుడైతే 465 లెవెల్స్ని బ్రేక్ చేస్తుందో అక్కడ నుంచి ఒక ర్యాపిడ్ డౌన్ఫాల్ అనేది ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఒక ట్రేడ్ని ప్లాన్ చేసే ముందు మీరు ప్రాపర్ స్టాప్ లాస్ని మెయింటైన్ చేయాలి. బట్ ట్రేడ్ ఇక్కడ నుంచి ఒక మంచి మూవ్ ఇస్తే మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? సో మన స్టాప్ లాస్ని ఇక్కడ నుంచి ట్రైల్ చేస్తూ పోవాలి, అండ్ వన్స్ మన టార్గెట్ రీచ్ అయితే అక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. సో ఈరోజు మన సెకండ్ స్టాక్ ప్రాజ్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్ని మనం డైలీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేద్దాం. సో ఈ స్టాక్ని బాగా అబ్జర్వ్ చేస్తే డిసెంబర్ 15 ఆ టైం నుంచి ఆల్మోస్ట్ ఏప్రిల్ లైక్ మార్చ్ 2nd or 3rd వీక్ వరకు అయితే స్టాక్ అనేది మంచి డౌన్ఫాల్ అయితే చూపించింది. అక్కడ నుంచి ఏదైతే ఏప్రిల్ ఆ టైం నుంచి అంటే మిడ్ ఏప్రిల్ ఆర్ ఆ టైం నుంచి జూన్ టైం వరకు ఒక డార్వస్ బాక్స్ ప్యాటర్న్లో అయితే ట్రేడ్ అయింది. వెయిట్ చేయండి, చూపిస్తా. బాగా అబ్జర్వ్ చేస్తే ఈ డార్వస్ బాక్స్ ప్యాటర్న్ అనేది బాగా ఫామ్ చేసింది, అండ్ లాస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ డార్వస్ బాక్స్ ప్యాటర్న్ని బ్రేక్ చేసి ఒక మంచి హైని అయితే ఫామ్ చేసుకుంది స్టాక్, విచ్ ఇస్ వెరీ గుడ్ సైన్. సో ఈ డార్వస్ బాక్స్ని పక్కన పెడితే స్టాక్ అనేది లైక్ 580 లెవెల్స్ని ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్గా అయితే తీసుకుంది. ఏదైతే మిడ్ డిసెంబర్లో డౌన్ఫాల్ చూపించిందో ఏ లెవెల్స్ నుంచో అదే లెవెల్స్ని లాస్ట్ డే ఒక మంచి క్యాండిల్తో ఒక 10% వరకు ఉంటుంది ఈ క్యాండిల్ని చూసుకుంటే. చూద్దాం ఆగండి. సో ఇక్కడ ప్రీవియస్గా క్యాండిల్ ఏదైతే ఉందో దాని రేంజ్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే అప్ టు ఒక 10% మూవ్ అనేది అయితే ఇచ్చింది వితిన్ 1 డేలో. చాలా మంచిదని చెప్పొచ్చు. సో ఇక్కడ ఒక థిక్ క్యాండిల్తో అంటే ఒక బిగ్ క్యాండిల్తో ఈ రెసిస్టెంట్ లెవెల్ని అయితే బ్రేక్ చేసింది. సో ఎప్పుడెప్పుడైతే ఈ స్టాక్ అనేది ఒక అప్ మూవ్ ఇస్తుందో అక్కడ మంచి గ్రీన్ క్యాండిల్స్ అయితే ఫామ్ అవుతున్నాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కానీ. సో చాలా బాగా అయితే ఉంది. సో ఈ స్టాక్లో నెక్స్ట్ మూవ్ ఎట్లా ఉంటుంది అనేది అనాలిసిస్ చేద్దాం. ఈ స్టాక్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ హై అనేది 650 ఆ లెవెల్లో అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మన ట్రేడ్ అనేది కరెక్ట్గా పోతే ఆ లెవెల్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. ఇన్ కేస్ ఆ లెవెల్ని కనుక బ్రేక్ చేస్తే ఏదైతే 650 ఆ లెవెల్ ఉందో సో ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి ఇంకా స్టాక్ మూవ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇన్ కేస్ మన ట్రేడ్ కానీ రివర్స్ అయితే మీరు అక్కడ ఒక ప్రాపర్ స్టాప్ లాస్ని ప్లాన్ చేసి అక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వడం బెటర్. సో మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి అవంతి ఫీడ్స్. అవంతి ఫీడ్స్ని మనం డైలీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేద్దాం. సో ఈ స్టాక్ని బాగా అబ్జర్వ్ చేస్తే అంటే 2024 జాన్ 15 ఆ టైం నుంచి జూన్ వరకు అంటే జాన్ టు జూన్ వరకు ఒక కన్సోలిడేషన్ ఫేజ్లో అయితే నడుస్తుంది. సో ఇది ఏ కన్సోలిడేషన్ అనేది ఇచ్చిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు స్టాక్ని బాగా అబ్జర్వ్ చేస్తే అంటే జాన్ టు జూన్ వరకు ఒక డార్వస్ బాక్స్ ప్యాటర్న్లో అయితే ట్రేడ్ అయింది. సో చూసుకోవచ్చు ఇక్కడ హైస్ ఇచ్చింది, లోస్ ఇచ్చింది, హైస్ ఇచ్చింది, లోస్ ఇచ్చింది. బట్ ఫైనలీ ప్రీవియస్ లాస్ట్ డే ఏదైతే ఉందో ట్రేడింగ్ సెషన్
ఆ డే ఇక్కడ మంచి బ్రేక్అవుట్ అనేది అయితే ఈ స్టాక్లో కనిపిస్తుంది, దట్ టు విత్ హై వాల్యూమ్స్. సో మీరు చూసుకుంటే ప్రీవియస్గా ఇక్కడ ఎక్కడా కూడా హై వాల్యూమ్స్ అనేది లేదు. లైక్ జాన్ 15 ఆ టైంలో అయితే ఒక మంచి హై వాల్యూమ్స్ అయితే ఉండే. బట్ ఈ ఈ 6 మంత్ మీరు కనుక చూసుకుంటే ఇక్కడ వాల్యూమ్స్ అనేవి చాలా వరకు డ్రై అయ్యాయి. అండ్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఏదైతే ఉందో ఇక్కడైతే మంచి వాల్యూమ్స్ అయితే ఫామ్ అయ్యాయి. సో ఎప్పుడైతే ఒక స్టాక్లో మంచి వాల్యూమ్స్ ఉంటాయో అక్కడ నుంచి స్టాక్ మంచి హైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో దట్టు ఒక 6 మంత్ వరకు ఇక్కడ కన్సల్టేషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి స్టాక్ అనేది ఒక మంచి అప్ మూవ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ స్టాక్లో నెక్స్ట్ మూవ్ అనేది ఎట్లా అనాలిసిస్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ నుంచి స్టాక్ అనేది ఈ రెసిస్టెంట్ లెవెల్ ఏదైతే ఉందో, అంటే ఈ బాక్స్ ఒక టాప్ లెవెల్ ఏదైతే ఉందో, అంటే లైక్ 580 ఆ లెవెల్స్ వరకు ఛాన్స్ ఉంది, అంటే రివర్స్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అక్కడ నుంచి ట్రేడ్ అనేది ఒక పుల్ బ్యాక్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ స్టాక్ అయితే చూడడానికి చాలా బాగుంది, బట్ ఇలానే జరగాలని రూల్ ఏమీ లేదు. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా అప్ మూవ్ కూడా ఇవ్వచ్చు, లేదా ఈ స్టాక్ అనేది మనం రివర్స్లో అనుకునే టైంలో ఇక్కడ నుంచి ఒక డౌన్ఫాల్ని కూడా చూపించవచ్చు. బట్ ఏదైనా సరే మనం మన స్టాప్ లాస్ని మెయింటైన్ చేయడం మ్యాండేటరీ. సో మన ఫోర్త్ స్టాక్ చూసుకుంటే ఈఐడి ప్యారీ. సో ఈ స్టాక్ని మనం వీక్లీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేద్దాం. ఈ స్టాక్ని బాగా అనాలిసిస్ చేస్తే 650 ఆ లెవెల్స్ని ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్గా అయితే తీసుకుంది. అండ్ అలానే చూసుకుంటే ఈ స్టాక్ అనేది ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ని ఫామ్ చేసింది. సో ఈ స్టాక్లో నెక్స్ట్ మూవ్ అనేది ఎట్లా ఉంటుందో అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ నుంచి ప్రజెంట్ ఏదైతే 700 ఆ లెవెల్స్లో ఉందో అక్కడ నుంచి రెసిస్టెంట్ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది, అంటే 660 ఆ లెవెల్స్ వరకు. ఇక్కడ నుంచి ట్రేడ్ అనేది ఒక మంచి అప్ మూవ్ అయితే ఇవ్వచ్చు. బట్ అదే ట్రేడ్ అనేది ఇక్కడ నుంచి ఒక రివర్సల్ అనేది ఇస్తే మీరు ఇక్కడ ఒక స్టాప్ లాస్ని మెయింటైన్ చేసి అక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వడం బెటర్. బట్ మ్యాక్స్ ఇటువంటి సిచ్యువేషన్లో ఒక మంచి అప్ మూవ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇటువంటి స్టాక్స్లో ఎట్లా ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలనేది కంప్లీట్లీ మీ రిస్క్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. సో మన ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ లిమిటెడ్. ఈ స్టాక్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏప్రిల్ ఆ టైం నుంచి ఒక డౌన్ఫాల్ని అయితే చూపించింది. బట్ లాస్ట్ 3 డేస్గా బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్ని ఫామ్ చేసింది. ఈ స్టాక్ ఎక్కడ రెసిస్టెంట్ లెవెల్స్ని తీసుకుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు స్టాక్ని చూసుకుంటే 520, 530 ఆ లెవెల్స్ని ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్గా అయితే తీసుకుంది. సో ఈ స్టాక్ని మనం ప్రీవియస్గా చూసుకుంటే 1660 ఆ లెవెల్స్ని ఒక హైగా తీసుకుంది. అండ్ అలానే 1733 ఆ లెవెల్స్ని ఆల్ టైమ్ హైగా తీసుకుంది. సో ఈ స్టాక్ ఇక్కడ నుంచి ఒక మంచి అప్ మూవ్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ మన స్టాక్ రివర్సల్ అయ్యి మనం లాసెస్ని చూసుకోకుండా ఉండాలి అంటే ఇక్కడ నుంచి మనం ఒక మంచి స్టాప్ లాస్ని ప్లాన్ చేసుకున్న తర్వాతే మన ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవడం బెటర్.